నమస్కారం. నా పేరు సురేంద్ర. వృత్తిరీత్యా నేను డాక్టర్ని. అయితే జర్నలిజం అన్నది నా అభిరుచి, ఆసక్తి. ప్రపంచమంతా తిరిగి చూడాలి అనేది నా కోరికైతే, నేను చూసింది మీ అందరికీ చూపించాలి అనేది నా మరో కోరిక. ఏదైనా ఒక కొత్త దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ విశేషాలన్నీ చూస్తాం, మంచి ప్రదేశాలన్నీ చూస్తాం. అయితే చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే, అరెరే ఇలాంటివన్నీ మన దేశంలో కూడా ఉన్నాయి, అయితే వాటికి రావాల్సినంత గుర్తింపు రాలేదే అని ఆ భావన మనందరికీ వస్తుంది. నేను లండన్ చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. షేక్స్పియర్ ఇంగ్లీష్ భాషలో అందరికంటే పేరున్న గొప్ప కవి. ఆయన 1546లో పుట్టాడు. ఆయన పుట్టిన జన్మస్థలం ఇది. అలాగే ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇది. అయితే మన తెలుగులో ఆది కవులు అని అంటాం. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ. వీరు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఇందులో నన్నయ షేక్స్పియర్ కంటే 500 ఏళ్ళు సీనియర్. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్లో అత్యంత పురాతనమైన యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీకి ఎంతో గొప్ప పేరుంది. అనేక మంది మహామహులు ఇక్కడ చదివి వృద్ధిలోకి వచ్చారు. ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి 47 మందికి నోబెల్ ప్రైజులు వచ్చాయి. అలాగే 53 మంది దేశ విదేశీ ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. మన దేశానికి సంబంధించి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఇప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, వీరిరువురు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అయితే నలంద, తక్షశిల ఈ యూనివర్సిటీలు ఎప్పటివండి? ప్రాచీన కాలంలో క్రీస్తుపూర్వం 5-6 వేల ఏళ్ల క్రితమే ఇవి ఉన్నాయి అని ఇతిహాసాలు మనకు చెప్తున్నాయి. భాస్కరుడు రాసిన గణిత శాస్త్రం, ఆర్యభట్టు రాసిన ఖగోళ శాస్త్రం, చరకుడు రాసిన వైద్య శాస్త్రం ఇవన్నీ ఎప్పటివి? శాస్త్రాల్లో మనం ముందున్నాం, సాహిత్యంలో మనం ముందున్నాం, కానీ చివరికి ఎలా వెనకబడిపోయాం? వీళ్ళు మన దేశాన్ని ఎలా ఆక్రమించారు? 200 ఏళ్ళు ఎలా పాలించారు? ఈ సందేహాలు నా మనసులోకి వచ్చాయి. లండన్ విశేషాలను చూద్దాం, మన సందేహాలకి సమాధానాలను వెతుకుదాం. నాతో పాటు లండన్ చూద్దాం రండి. యూకే లేక యునైటెడ్ కింగ్డమ్ యూరోప్లోని ఒక దేశం. యూరోప్ ఖండానికి దగ్గరగా అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపాల సముదాయం ఇది. గ్రేట్ బ్రిటన్, బ్రిటన్, ఇంగ్లాండ్ అనే పేర్లతో పిలువబడే ఈ దేశం నిజానికి మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది. యూకే విస్తీర్ణం 2,45,000 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 2,75,000 చదరపు కిలోమీటర్లు. భారత్ విస్తీర్ణం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇక జనాభాకి వస్తే యూకే జనాభా 6 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా 7.5 కోట్లు, భారతదేశ జనాభా 100 కోట్లు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండేది గ్రేట్ బ్రిటన్. ఈ చిన్న దేశం ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇండియా నుంచి అమెరికా వరకు ప్రపంచంలో 4వ వంతు ఒకప్పుడు బ్రిటిషు పాలకుల ఆధీనంలో ఉండేది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యంగా పేరు పొందింది. 20వ శతాబ్దంలో బ్రిటిషు సామ్రాజ్యం బలహీనపడింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు బ్రిటన్ను కుంగతీశాయి. వలసపాలిత దేశాలలో స్వాతంత్ర్య ఉద్యమాలు ప్రజ్వరిల్లి బ్రిటిషు సామ్రాజ్యం కరిగిపోయింది. యూకే రాజధాని లండన్. 70 లక్షల జనాభా గల లండన్ ప్రపంచంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి. రాజకీయ, ఆర్థిక, రవాణా కేంద్రంగా పేరు పొందింది. క్రీస్తు శకం 400 ఏళ్ల వరకు ఇది రోమన్ల ఆధీనంలో ఉంది. అప్పుడు దీనిని
లండేనియం అనేవారు. రోమన్లు నిష్క్రమించాక వించెస్టర్ రాజధానిగా ఉండేది. మరలా క్రీస్తు శకం 1048 నుంచి లండన్ ఇంగ్లాండు రాజుల రాజధానిగా ఉంది. మనం ఇప్పుడు లండన్లో ఉన్నాం. లండన్లో సెంట్రల్ పార్ట్ని సెంట్రల్ లండన్ అంటారు. దీన్నే సిటీ ఆఫ్ వెస్ట్మినిస్టర్ అని. ఈ సెంట్రల్ లండన్కి సెంట్రల్ ప్లేసు విక్టోరియా రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు ఆ విక్టోరియా రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఇటువైపు వెళ్తే బకింగ్హామ్ ప్యాలెస్, రాణిగారి నివాసం వస్తుంది. మరోవైపు వెళ్తే మనం సిటీలోకి వెళ్తాం. అయితే ముందు రాణిగారి నివాసమే చూద్దాం. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే మళ్ళీ మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మనకి అండర్ గ్రౌండ్ రైల్వే అంటే ట్యూబ్ అంటారు ఇక్కడ దాన్ని. ట్యూబ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు ట్యాక్సీలో వెళ్ళొచ్చు, లేదు సైట్ సీయింగ్ బస్సులో, టాప్ లైన్ బస్సులో వెళ్ళొచ్చు. మనం ఇంత దూరం వచ్చింది సిటీ చూడటానికే కదా, అందుకని టాప్ లైన్ బస్సులోనే వెళ్దాం. ఇక లండన్ వాతావరణం గురించి కూడా మనం ముందు చెప్పుకోవాలి. మీరు ఇక్కడ చెట్లని గమనించండి. ఒక్క చెట్టు కూడా ఒక్క ఆకు కూడా లేదు. ఇది శీతాకాలం ఆకులన్నీ రాలిపోయే టైం. మళ్ళీ వేసవకాలం వస్తేనే పచ్చదనం వస్తుందన్నమాట. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉదయం 9 అయితే కానీ శీతాకాలం మనకి సూర్యుడు రాడు. 2 సాయంత్రం 4 అవగానే చీకటి పడిపోతుంది. అంటే డే లైట్ మనకి పగలు చాలా తక్కువ సేపు ఉంటుంది. అందుకని మనం తొందరగా చూడాలి. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే వర్షం. ఇక్కడ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనం చెప్పలేము. మీరు ప్రజల్ని గమనించండి. అందరూ ఏంటంటే సూటు బూటు, చేత్తో మాత్రం ఒక గొడుగు అది రెడీగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు వర్షం వచ్చినా వెంటనే మనం గొడుగు తీసుకుని వేసుకోవాలి. అందుకని ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుని మనం సిటీ చూడటానికి బయలుదేరాలన్నమాట. బ్రిటిష్ రాజవంశీయుల అధికార నివాసం బకింగ్హామ్ ప్యాలెస్. 1703లో డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ దీనిని నిర్మించారు. 1761లో అప్పటి రాజు 3వ జార్జి దీనిని కొనుగోలు చేసి తన భార్య క్వీన్ షార్లే నివాస మందిరంగా మార్చారు. 1837లో సింహాసనం అధిష్ఠించిన క్వీన్ విక్టోరియా మొట్టమొదట దీనిని అధికార భవనంగా ఉపయోగించారు. అప్పటి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ బ్రిటిషు రాజుల అధికార పీఠంగా ఉంటోంది. బ్రిటిషు రాజ్య సార్వభౌమాధికారిగా క్వీన్ ఎలిజబెత్ పాల్గొనే అధికార ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి. అధికార పర్యటనలకు వచ్చే ఇతర దేశాధిపతులు ఇక్కడే బస చేస్తారు. ఈ భవనంలో 92 ఆఫీసులు, 19 స్టేట్ రూములు, 52 బెడ్రూమ్లు, 188 ఇతర గదులు, 78 బాత్రూంలు ఉన్నాయి. బిల్డింగ్ వెనుక 39 ఎకరాల ఉద్యానవనం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే గార్డెన్ పార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో వివిధ రంగాలలోని ప్రముఖులను ఈ పార్టీలకు ఆహ్వానిస్తుంటారు. బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగే గార్డెన్ పార్టీకి క్వీన్ ఎలిజబెత్ నుండి ఆహ్వానం అందుకోవడం ఒక ఘనతగా భావిస్తారు ఇక్కడి ప్రజలు. బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఆవిడ సింహాసనాన్ని అధిరోహించి 53 ఏళ్లు దాటింది. రాణిగారంటే ఇక్కడి ప్రజలకి అంతులేని అభిమానం, ఎనలేని గౌరవం కూడా. ఈ బ్రిటిష్ రాజవంశీయుల పూర్వీకులు పూర్తిగా ఇంగ్లీష్ వారు కాదు అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. 1714 వరకు పాలించిన క్వీన్ యానే ఆవిడ సంతానం లేకుండానే చనిపోయింది. ఆవిడ తర్వాత వారసులు ఎవరు అనే ప్రస్తావన వచ్చింది. ప్రొటెస్టెంట్లు మాత్రమే సింహాసనానికి అర్హులు అన్న నియమం ఉంది. దాంతో
ఆవిడ దూరపు బంధువైన జర్మనీలోని హ్యానోవర్ రాజు 1వ జార్జిని ఆహ్వానించి ఆయన్ని సింహాసనం మీద ప్రతిష్ఠించారు. అప్పటికి ఆయనకి 54 ఏళ్ళు. ఇంగ్లీష్ రాదు, జర్మనీ భాషలోనే మాట్లాడేవాడు. ఆయన వారసులే నేటి బ్రిటిష్ రాజవంశీయులు. రాజవంశీయుల ఆచారాలు వ్యవహారాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనే కుతూహలం మనందరికీ ఉంటుంది. నేను మీకు కొన్ని సంఘటనలు చెప్తాను. 1662 బ్రిటిష్ రాకుమారుడికి పోర్చుగీస్ రాకుమార్తెకి వివాహం జరిగింది. బ్రిటిష్ రాకుమారుడు 2వ చార్లెస్, పోర్చుగీస్ రాకుమార్తె క్యాథరిన్ బ్రగాంజా. పెళ్లి సందర్భంగా ఈ పోర్చుగీస్ రాజుగారు కట్నం ఇచ్చాడు, మన భారతదేశంలోని బొంబాయిని. జమీందారులు పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి కుమార్తెతో పాటు దాసదాసీల్ని పంపిస్తుంటారు అని మన పూర్వీకులు చెప్తుంటారు. అలాగే ఈ పోర్చుగీస్ రాజుగారు మన భారతీయులనే బానిసలుగా బ్రిటిష్ వారికి అప్పగించాడు. ఇప్పుడున్న రాణి క్వీన్ ఎలిజబెత్, ఆవిడ భర్త డ్యూక్ ఆఫ్ ఎడిన్బరో ప్రిన్స్ ఫిలిప్స్. ఆయన గ్రీకు వంశీయుడు, గ్రీకు రాకుమారుడు అన్నమాట. గ్రీకు దేశస్థులు అలాగే డెన్మార్క్ రాజవంశానికి ఇద్దరికీ చెందినవాడు ఆయన. ఆయన పెళ్లి చేసుకున్న అనంతరం తన గ్రీకు రాజరికపు హక్కులన్నింటినీ వదులుకుని ఇంగ్లాండ్ వచ్చి రాణిగారితో పాటు ఇక్కడ స్థిరపడ్డాడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఈ రాజవంశీయుల్లో కట్నాలు, కానుకలు, అలాగే అయిన వాళ్ళతో సంబంధాలు, ఇల్లరికాలు ఇవన్నీ కూడా మనకి వీళ్ళలో ఉంటాయి అని మనకు తెలుస్తాం. బ్రిటన్లో రాజరికాన్ని కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అని అంటారు. అంటే రాజ్యాంగబద్ధమైన రాజరికం అని అర్థం. ఇది వినటానికి చాలా గంభీరంగా ఉంది, కానీ చాలా సింపుల్. ఇది అంటే ఏంటంటే పేరుకి అంతా రాణిగారిదే, కానీ పవర్ మాత్రం ప్రజలది. రాణిగారి ప్రభుత్వం అంటారు ఇక్కడ ప్రభుత్వాన్ని. అయితే ప్రజలు ఎన్నుకున్న మెజారిటీ పార్టీ లీడర్కే ప్రధానమంత్రి అవుతాడు, అందులో రాణిగారు నిర్ణయం ఏం లేదు. అలాగే పార్లమెంటు చేసిన అన్ని చట్టాలని రాణిగారు ఆమోదముద్ర వేయాలి. అయితే గత 300 ఏళ్లలో ఏ ఒక్క రాజు కూడా పార్లమెంటు చేసిన చట్టానికి నో అని అనలేదు. అంతకుముందు ఒక రాజుగారు పార్లమెంటుతో తలపడ్డాడు, పార్లమెంటుని లెక్క చేయలేదు, పార్లమెంటును రద్దు చేసి నిరంకుశంగా పాలించాడు. అప్పుడు పార్లమెంటు ప్రజలు అందరూ తిరగబడ్డారు. ఇటు రాజుకి అటు పార్లమెంటుకి మధ్య యుద్ధం నడిచింది, సివిల్ వార్. ఆ యుద్ధంలో రాజుగారు ఓడిపోయాడు. ఆ రాజుగారిని బహిరంగంగా విచారణ చేసి శిక్ష విధించారు. ఆ శిక్ష శిరచ్ఛేదం. ఆ రాజుగారు చార్లెస్ 1వ చార్లెస్. బ్రిటిష్ రాజవంశంలో అందరికంటే పొట్టివాడుగా రికార్డు పొందిన 1వ చార్లెస్ 1625 నుండి పాలించాడు. ప్రజల హక్కుల కంటే దైవ సంభూతుడైన రాజు హక్కులే ముఖ్యమని ఆయన విశ్వాసం. పార్లమెంటు విధించిన నిబంధనలన్నీ ఉల్లంఘించాడు. పార్లమెంటు ఇష్టానికి వ్యతిరేకంగా పన్నులు వేశాడు. వ్యతిరేకించిన పార్లమెంటును రద్దు చేశాడు. 11 ఏళ్ల పాటు ఎన్నికలు లేకుండా నిరంకుశంగా పాలించాడు. సైన్యాన్ని పోగు చేసి అంతర్యుద్ధానికి ప్రేరేపించాడు. అయితే పార్లమెంటు ఆయనను వ్యతిరేకించింది. 3 సంవత్సరాల అంతర్యుద్ధంలో ప్రజలు విజయం సాధించారు. 1వ చార్లెస్ బందీ అయ్యాడు. బహిరంగ విచారణ జరిగింది. 50 మంది న్యాయ నిర్ణేతల సమక్షంలో శిరచ్ఛేదమే శిక్షగా నిర్ణయించారు. 1649లో బహిరంగంగా శిక్ష అమలు జరిగింది. ప్రజలకు నాయకత్వం వహించి రాజరికాన్ని కూలదోసిన వ్యక్తి ఆలివర్ క్రాంబెల్. ఆలివర్ క్రాంబెల్ గురించి 2 విషయాలు చెప్పాలి. నిరంకుశుడైన రాజుని కూలదోసిన తర్వాత ప్రజలందరూ ఆలివర్ క్రాంబెల్ని అభ్యర్థించారు, మీరే రాజుగా ఉండండి అని. అయితే ఆయన అందుకు నిరాకరించి లార్డ్ ప్రొటెక్టర్గా ఒక 11 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ని పాలించాడు. ఆ తర్వాత ఆ సమయంలో ఆ కాలంలో
ఫోటోలు లేవు. అందుకని పాలకులందరూ ఏం చేసేవాళ్ళంటే చిత్రకారులతో చిత్రాలు గీయించుకునేవాళ్ళు. మనుషులు ఎలా ఉన్నా ఈ చిత్రకారులు వాళ్ళని అందంగా గీసేవాళ్ళు అనమాట. అయితే క్రామ్వెల్ మాత్రం నా ముఖాన్ని నాకున్న మచ్చలు మొటాలతో సహా ఉన్నదన్నట్టుగా గీయాలి అని ఆజ్ఞాపించాడట. ఈ క్రామ్వెల్ చనిపోయిన తర్వాత ఈ ప్రజాస్వామ్యం ఎంతో కాలం నిలవలేదు. దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పార్లమెంట్ వాళ్ళు మళ్ళీ మొదటి చార్లెస్ కుమారుడైన రెండవ చార్లెస్ని మళ్ళీ పిలిచి రాజసింహాసనం మీద పునః ప్రతిష్ఠించారు. ఈ రెండవ చార్లెస్ తన అధికారాలనైతే కొంత కుదించుకున్నాడు, కానీ తన తండ్రికి శిక్ష వేసిన వాళ్ళ మీద కక్షని పెంచుకున్నాడు. వాళ్ళందరి మీద రాజద్రోహ నేరం మోపి శిక్ష వేశాడు. ఆ రోజుల్లో రాజద్రోహానికి శిక్ష ఏమిటంటే హెచ్డిక్యూ. హెచ్డిక్యూ అంటే హెచ్ అంటే హంగ్, ముందు ఉరి తీస్తారు. అయితే పూర్తిగా చచ్చిపోకముందే కనూపురితో ఉన్నప్పుడు కిందకి దించి డ్రాన్ అంటే ఒక శూలంతో కడుపులో ఉన్న పేగులన్నింటినీ మేలుదిప్పి బయటికి లాగి వాటిల్ని ఆ వ్యక్తి కళ్ళ ఎదురుగానే మంటలో వేస్తారు. ఇక ఆ తర్వాత క్యూ అంటే క్వార్టర్డ్, శరీరాన్ని 4 ముక్కలుగా ఖండిస్తారు. ఆ తర్వాత తలను తీసి అందరికీ కనపడేటట్టుగా బిహోల్డ్ ద హెడ్ ఆఫ్ ది ట్రైటర్ అని ఒక కోట గుమ్మానికి తలని ఏలాడదీస్తారు. ఇటువంటి క్రూరమైన శిక్షలు వేసి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రాజుల అకృత్యాలకి నిదర్శనంగా మిగిలింది టవర్ ఆఫ్ లండన్. టవర్ ఆఫ్ లండన్ను మొదట రోమన్లు నిర్మించారు. అయితే అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరువాత 11వ శతాబ్దంలో విలియం ద కాంకరర్ ఈ కోటను నిర్మించాడు. 15వ శతాబ్దం వరకు ఇది రాజనివాసంగా ఉండేది. ఆ తరువాత దీనిని ఆయుధాగారంగా, ధనాగారంగా, టంకశాలగా ఉపయోగించారు. వీటన్నిటికంటే రాజద్రోహులను చిత్రహింసలు పెట్టే కారాగారంగా ఇది ప్రసిద్ధి చెందింది. రాజ ఆభరణాలు, నగలు, కిరీటాలు ఇక్కడ భద్రపరిచి ఉంటాయి. ప్రసిద్ధి చెందిన మన కోహినూర్ వజ్రం ఇక్కడే ఉంది. మాలియా రాజుకు చెందిన కోహినూర్ వజ్రాన్ని మొఘల్ చక్రవర్తులు వశం చేసుకున్నారు. వారి నుండి ఇరాన్ రాజు నాదిర్ షా దానిని హస్తగతం చేసుకున్నాడు. అక్కడ నుండి ఆఫ్ఘన్ రాజుల చేతికి చిక్కింది కోహినూర్. సిక్కు రాజు రంజిత్ సింగ్ ఆఫ్ఘన్ రాజును ఓడించి ఆ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చాడు. ఆయన చనిపోతూ దానిని ఒరిస్సాలోని హిందూ దేవాలయానికి రాసిచ్చాడు. అయితే ఆయన మరణానంతరం ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకుని రాణిగారి కిరీటంలో పొందుపరిచారు బ్రిటిషు పాలకులు. టవర్ ఆఫ్ లండన్లో మన వస్తువు ఈ కోహినూర్ వజ్రం ఇక్కడే ఉంది. మీకు ఆ మొదటి అంతస్తులో లైట్లు కనపడుతున్నాయి చూసారా, అక్కడ రాణిగారి కిరీటాలు, ఆభరణాలు ప్రదర్శన ఉందన్నమాట. అయితే వాళ్ళు అక్కడ మనని వీడియో తీయటానికి అనుమతించరు. బహుశా అవి చూసి ఇంకెవరైనా ఎత్తుకుపోతారేమో అని వాళ్ళ భయం అయి ఉంటుంది. సరే, ఈ అసలు కథకి వెళ్లే ముందు మధ్యలో మనం పిట్టకథలని ఉంటాయి కొన్ని. మీకు ఒక నిజమైన పిట్టకథని ఇప్పుడు వినిపిస్తాను. మీరు ఇక్కడ పరీక్షగా చూసినట్లయితే కొన్ని కాకులు కనపడుతున్నాయి మీకు. ఇవి మనకి కాకులు ఎప్పుడైనా మన ఇంటి మీద అరుస్తుంటే మన వాళ్ళు ఏంటంటే చుట్టాలు వస్తున్నారేమో అని అనుకుంటుంటారు మన వాళ్ళు. అలాగే వీళ్ళకు కూడా ఏంటంటే ఒక కాకుల మీద ఒక నమ్మకం ఉన్నది. టవర్ ఆఫ్ లండన్లో ఉన్న ఈ కాకులు ఎగిరిపోతే కనుక లండన్ పరాధీనం అయిపోతుంది అని వాళ్ళ నమ్మకం. అందుకని ఏంటంటే ఈ కాకులన్నింటినీ గవర్నమెంట్ ఖర్చుతోనే పోషిస్తున్నారు ఇక్కడ. ఇకపోతే మనం అసలు కథకు వస్తే, ఇక్కడ ఈ టవర్ ఆఫ్ లండన్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక రాజుగారి కథ చెప్పుకోవాలి. అనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 6 భార్యలు. ఇందులో ఈ 6 భార్యల్లో 2 సహజ మరణం చెందారు. ఒక ఆవిడకేమో ఆయన విడాకులు ఇచ్చాడు, ఇంకొక ఆవిడ ఆయన చనిపోయిన తర్వాత వితంతువుగా మిగిలిపోయింది. ఇకపోతే మరో 2
యాన్ బోలీన్, క్యాథరిన్ హోవార్డ్ వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళిద్దరికీ ఆయన అక్రమ సంబంధం ఉన్నదేమో అనే అనుమానంతో మరణశిక్ష విధించి శిరచ్ఛేదం చేయించాడు ఇక్కడ ఈ టవర్ ఆఫ్ లండన్లో. ఇక్కడ రాత్రిపూట అంతా దెయ్యాలు తిరుగుతుంటాయని ప్రజలందరూ అనుకుంటుంటారు. ఈ యాన్ బోలీన్ ఆవిడ చేత్తో తన తలను పట్టుకుని మొండెం మాత్రం రాత్రంతా తిరుగుతుంటుంది అని ఇక్కడ ప్రజల కొందరు నమ్ముతుంటారు. ఏదైనప్పటికీ ఈ రాజుల అకృత్యాలకి ఆనకట్ట వేసింది పార్లమెంట్. ప్రపంచంలో అత్యంత దీర్ఘచరిత్ర కలిగింది బ్రిటిష్ పార్లమెంటు. ప్రజాస్వామ్యానికే చిహ్నంగా పేర్కొనే ఈ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అని అంటారు. మన పార్లమెంటు వ్యవస్థ అలాగే రాజ్యాంగం కూడా బ్రిటిష్ వారిని పోలి ఉంటాయి. మన లోక్సభలాగే ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, రాజ్యసభకు బదులుగా హౌస్ ఆఫ్ లార్డ్ ఉంటారు. రాష్ట్రపతికి బదులుగా బ్రిటిష్ రాణి దేశాధిపతిగా వ్యవహరిస్తారు. దేశంలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ. ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ నేత ప్రధానమంత్రి అవుతాడు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన పార్లమెంటు రాజుల అధికారాలను కట్టడి చేసింది. పన్నులు వేయటం, సైన్యాన్ని సమకూర్చటం, యుద్ధాలు చేయటం ఇవన్నీ పార్లమెంటు నిర్ణయానుసారమే జరగాలి. రాజు తర్వాత వారసత్వం ఎవరికొస్తుంది అన్నది పార్లమెంటే నిర్ణయిస్తుంది. చివరకు రాజుగారి పెళ్లి విషయంలో కూడా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిగ్ బెన్ పార్లమెంటు భవనంలో ఉన్న క్లాక్ టవర్లోనే ఉంది. పార్లమెంటు స్క్వేర్లో అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. బ్రిటిషు ప్రధానులలో పేరొందిన చర్చిల్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మానవ చరిత్రలోనే అత్యంత భీకరమైన యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం. 1939 నుండి ప్రపంచవ్యాప్తంగా 6 ఏళ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో 6 కోట్ల మంది పైగా చనిపోయారు. ఒకవైపు ఇంగ్లాండు, దాని మిత్ర దేశాలు, రెండో వైపు జర్మనీ, దాని మిత్రుల కూటమి. వీరిరువురి మధ్య జరిగింది ఈ యుద్ధం. బ్రిటిష్ ప్రభుత్వానికి సారథ్యం వహించి ఈ యుద్ధంలో విజయం చేకూర్చాడు చర్చిల్. శత్రువుల బాంబుల నుండి రక్షణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం అలాగే సైనిక హైకమాండ్ అవి రెండు కూడా ఈ అండర్గ్రౌండ్ బంకర్లో ఈ నేలమాళిగలో పనిచేశాయి. ఇది చర్చిల్ రూమ్. ఇది సైనికాధికారులందరూ ఉండే గది. కమ్యూనికేషన్ రూమ్ ఇది, అలాగే క్యాబినెట్ రూమ్ ఇది. అప్పటి వాటిని యథాతథంగా ఉంచి ఈ ప్రదర్శనని ఏర్పాటు చేశారు, క్యాబినెట్ వార్ రూమ్స్ అని. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది బ్రిటిష్ ప్రధానమంత్రి నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్. నేను అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను, అయితే ఇంతలోనే వచ్చేసారు పోలీసులు. ఎందుకు తీస్తున్నావు ఇవన్నీ, ఎవరు నువ్వు అని గద్దించి అడిగారు. PA-LLI. Yeah. I or A? Yeah, sorry. Gullapalli. Gullapalli. And where do you live, sir? It's in Andhra Pradesh, India. Do you have a... అటు చరిత్రని ఇటు టూరిజాన్ని ఈ రెండింటిని అన్వయిస్తూ చూపించే వీడియోలు మాకు లేవు, అలాంటివి తీసి మా వాళ్ళందరికీ చూపించాలి అనేది నా కోరిక అని చెప్పాను. నేను చెప్పిన అంశం అందులో ఒక ఆయన్ని ఆకట్టుకుంది. యా, ఐ గాట్ యువర్ పాయింట్, ఏదో కొత్తది చేయాలి అనే తపన ఉండటం మంచిదే అన్నాడు ఆయన. అలా కన్విన్స్ అయిన తర్వాత వివరాలన్నీ తీసుకుని వదిలేశారు. చరిత్ర అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఎంతసేపు అని చూస్తాం చెప్పండి. అందుకని అందరికీ నచ్చే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సిటీ చూసిన తర్వాత థేమ్స్ రివర్ మీద బోట్ షైర్కి వెళ్ళటం అన్నది ఇక్కడ రివాజ్. సో అందుకని మనం ఇప్పుడు ఆ థేమ్స్ రివర్ మీద బోట్ షైర్కి వెళ్దాం. ఇంగ్లాండ్లోని రెండవ పెద్ద నది థేమ్స్.
ఇది మన కృష్ణానది కంటే ఎంతో చిన్నది. కృష్ణానది 900 కిలోమీటర్ల పొడవు ఉంటే థేమ్స్ నది 364 కిలోమీటర్లు ప్రవహించి నార్త్ సీలో కలుస్తుంది. సముద్రం నుంచి వచ్చే ఆటుపోట్ల వలన ఈ నదిలో నీటిమట్టం 20-30 అడుగులు మారుతూ ఉంటుంది. ఈ నది మీద 36 బ్రిడ్జీలు ఉన్నాయి. వీటిలో టవర్ బ్రిడ్జి, లండన్ బ్రిడ్జి ఎంతో పేరు పొందాయి. టవర్ బ్రిడ్జి 1894లో ప్రారంభించారు. నౌకలు క్రింద నుండి వెళ్లడానికి వీలుగా బ్రిడ్జి పైకి లేవటం దీని ప్రత్యేకత. నది పక్కనే మోడర్న్గా కనపడుతున్న ఈ భవంతి లండన్ మేయర్ ఆఫీసు. లండన్లో ఇంకా చూడాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ థేమ్స్ నది పక్కనే మీకు పెద్ద జైంట్ వీల్లా కనపడుతుంది చూసారా, అది లండన్ ఐ అంటారన్నమాట. 2000 సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. అయితే ఇది ప్రస్తుతం మెయింటెనెన్స్లో ఉంది, మనం ఎక్కటానికి లేదు. ఇక మరో ముఖ్యమైన అంశం మనం చూడాల్సింది మ్యూజియంలు. లండన్లో 240కి పైగా మ్యూజియంలు ఉన్నాయట. ఎలక్ట్రిసిటీ మ్యూజియం, ఫ్యాన్ల మ్యూజియం, కుట్టుమిషన్ల మ్యూజియం, ఫ్లారెన్స్ నైటింగేల్ మ్యూజియం. అయితే ఇవన్నీ చూడాలి అంటే నిజానికి మన జీవితకాలం సరిపోదు. అందుకని ముఖ్యమైన మ్యూజియంలు, అందులో ముఖ్యమైన అంశాలు అవి చూద్దాం. మ్యూజియంలు చూపిస్తాను అని చెప్పి ఎక్వేరియంకి తీసుకొచ్చారేమిటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఎక్వేరియం అన్నా కూడా చేపల మ్యూజియం కదండి. నిజానికి చేపల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే రంగురంగుల చేపలు, రకరకాల చేపలు ఇక్కడ ఉంటాయి అని చెప్పారు. అందుకని మనం కూడా చక్కగా చూసేసి వేరే చోటుకి వెళ్దాం. పదిహేడు 1761లో జన్మించిన మేడం టుస్సాట్ ఫ్రెంచి వనిత. ఆవిడ తన గురువు కట్యాస్ వద్ద మైనంతో బొమ్మలు చేయటం నేర్చుకున్నారు. జీవకళ ఉట్టిపడే బొమ్మలు చేయడంలో ఆవిడ పేరు పొందారు. 1802లో ఇంగ్లాండ్ వచ్చి అనేక చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 1835లో ఈ మ్యూజియంను ప్రారంభించారు. ప్రఖ్యాతిగాంచిన నాయకులు, క్రీడాకారులు, నటుల బొమ్మలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. టుస్సాడ్ మ్యూజియంలు ఇప్పుడు న్యూయార్క్, లాస్ వెగాస్, హాంకాంగ్, ఆమ్స్టర్డామ్ తదితర చోట్ల ఉన్నాయి. మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఈ బొమ్మలన్నీ కూడా మైనంతో చేసినవి. అయితే మనుషులకి బొమ్మలకి తేడా కనిపెట్టడం చాలా కష్టం అని అంటుంటారు. నేను మీకు ఉపాయం చెప్తాను. కదిలే వాళ్ళందరూ మనుషులు, కదలనివన్నీ బొమ్మలు. మీరు అలా చూడండి, తేలిక పట్టేస్తారు. ఇక్కడ ప్రముఖ నటులు, కళాకారులు, నాయకులు వీళ్ళందరి బొమ్మలు ఉన్నాయి. చూడండి, వీళ్ళలో మీరు ఎంతమందిని గుర్తించగలరు? మీరు కనుక 50% దాటి గుర్తుపట్టగలిగితే మీరు జనరల్ నాలెడ్జ్లో ఫస్టే. చూద్దాం.
మీకు నచ్చిన నటులు ఇక్కడ ఉన్నట్లయితే సన్నిహితంగా ఫోటోలు దిగవచ్చు, లేదు తనివితీరా కబుర్లు చెప్పుకోవచ్చు, రాణిగారి కుటుంబాన్ని పలకరించవచ్చు, నాయకుల్ని పక్కన పెట్టి ప్రపంచ సమస్యలని పరిష్కరించడం ఎలా అని ప్రసంగాలు చేయొచ్చు, లేదు లండన్ మేయర్ గారితో కూర్చుని కాఫీ తాగొచ్చు. ఇవన్నీ చేశాక మనం బ్రిటిష్ మ్యూజియం చూద్దాం. బ్రిటిష్ మ్యూజియంకి వెళ్తూ ఉంటే అక్కడ గేట్ బయట 2 తోపుడు బళ్ళు కనపడ్డాయి. ఏంటబ్బా ఏం అమ్ముతున్నారు వీళ్ళు అని మనకు క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకని వెళ్ళి చూశానమాట. అవి గింజలా ఉన్నాయి, చెస్ట్నట్స్ అట వాటి పేరు. తినటానికి మన పనస గింజల రుచిలో ఉన్నాయన్నమాట. పుల్లింగ్ ఏ చెస్ట్నట్ అవుట్ ఆఫ్ ఫైర్ అంటారంటే అదొక కష్టమైన పని అన్నట్టుగా చెప్తారనమాట. కానీ మ్యూజియం బయట ఉండి ఇతను మాత్రం అది తేలిగ్గానే చేస్తున్నాడు. ఈ చిన్న ప్యాకెట్ 2 పౌండ్లు అంటే 160 రూపాయలు. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలో బ్రిటిష్ మ్యూజియం ఒకటి. 1753లో దీనిని ప్రారంభించారు. ప్రపంచంలోని అన్ని ఖండాలు, దేశాల నుంచి తెచ్చిన శిల్పాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. ప్రాచీన చరిత్రకు సంబంధించిన 70 లక్షలకు పైగా కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. తమ దేశ సంపదలను తిరిగి ఇవ్వవలసిందిగా అనేక దేశాలు బ్రిటిష్ వారిని కోరాయి. అయితే వారు అందుకు నిరాకరిస్తున్నారు. ఇక్కడున్న కళాఖండాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? మనం చెప్పకుండా ఒక వస్తువు తెచ్చుకుంటే దాన్ని దొంగతనం అంటారు. మీరు ఒక సాఫ్ట్వేర్ వాడుకుంటే దాన్ని పైరసీ అంటారు. ఒక మందు తయారు చేస్తే పేటెంట్ చట్టం పెడతారు. మరి దేశాలకి దేశాలనే కొల్లగొట్టుకొస్తే దాన్ని ఏమంటారండి? మన వాళ్ళు అదృష్టవశాత్తు తాజ్మహల్ అంతది కట్టారు కనుక సరిపోయింది, కానీ లేకపోతే దాన్ని కూడా తెచ్చి ఇక్కడే ఎక్కడో చోట వీళ్ళు పెట్టుండేవారేమో. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ మమ్మీలు ఇవి. పరలోకంలో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు ఆ కాలంలో. శరీరాన్ని శవపేటికల్లో భద్రం చేసుకున్నారు. అవసరమైన సామాగ్రి అంతా సమకూర్చుకున్నారు. ఇవన్నీ కూడా పిరమిడ్ లాంటి పెద్ద పెద్ద కట్టడాల్లో ఉంచుకున్నారు. అయితే వీళ్ళకి ఈ బ్రిటిష్ పాలకుల సంగతి తెలియదు. పాపం బ్రతికినన్నాళ్ళు స్వేచ్ఛగా బ్రతికినప్పటికీ చివరికి ఈ బ్రిటిష్ మ్యూజియంలో బందీలుగా మిగిలారు. చరిత్రలో ప్రపంచాన్నంతా జయించాలి అని అనుకునే చక్రవర్తులు చాలామంది ఉన్నారు. అలెగ్జాండర్, చెంకిజ్ ఖాన్, జూలియస్ సీజర్, ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఎదురొచ్చిన రాజులందరినీ ఓడించి కప్పం కట్టించుకునేవాళ్ళు, వాళ్ళ సంపదనంతా కొలగొట్టేవాళ్ళు. అయితే సంపదలే కాకుండా శవాలని, దాచుకున్న జాడీలని, పెంకులతో సహా ఎత్తుకొచ్చిన ఘనత మాత్రం ఈ బ్రిటిష్ పాలకులదే. వీళ్ళకున్న అంతులేని ఆకలి అది చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. దీనికంతటికీ ఒక కొసమెరుపు ఉంది. దేశాల నుంచి తెచ్చిన ఈ కళాఖండాలని దాయటం పాపం బ్రిటిష్ మ్యూజియం వాళ్ళకి చాలా కష్టంగా ఉందట. అందుకని ఏంటంటే అందరినీ తలో 3 పౌండ్లు ఇవ్వండి అని చెప్పి విరాళాలు అడుగుతున్నారు ఇక్కడ. ఇతర దేశాల పూర్వీకుల్ని తవ్వి తీసుకొచ్చి మ్యూజియంలో ఉంచారు బ్రిటిష్ పాలకులు. అయితే
వాళ్ళ పూర్వీకులను మాత్రం వాళ్ళు చాలా గౌరవంగా చూసుకుంటారు. ఇది వెస్ట్ మినిస్టర్ అబీ. ఈ చర్చికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ రాజుల పట్టాభిషేకాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అలాగే బ్రిటిష్ రాజులు, సమాజంలోని ఇతర ప్రముఖుల అంత్యక్రియలన్నీ కూడా ఇక్కడ జరిగేవి. ఇక్కడ వీడియో తీయటానికి అనుమతించరు. లో జరిగిన ట్రఫాల్గర్ యుద్ధానికి చిహ్నంగా ఈ ట్రఫాల్గర్ స్క్వేర్ని నిర్మించారు. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ నావికా దళాన్ని ఓడించి ప్రపంచంలో అగ్రరాజ్యంగా స్థిరపడింది బ్రిటన్. ఆ యుద్ధంలో విజయం సాధించి వీరమరణం చెందాడు అడ్మిరల్ నెల్సన్. ఆయన విగ్రహం ఇక్కడ మూలస్తంభంపై నెలకొల్పారు. నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఈ స్క్వేర్లోనే ఉంది. ప్రపంచంలోనే విలువైన అనేక కళాఖండాలు, చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. సభలు, సమావేశాలు, వేడుకలు ట్రఫాల్గర్ స్క్వేర్లో జరుగుతాయి. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు లాగుతున్నాయి, కడుపు కాలుతోంది. మీకు ఇక్కడ ఆకలేస్తే తినడానికి కేకులు ఉంటాయి, శాండ్విచ్లు ఉంటాయి, సలాడ్స్ ఉంటాయి. అయితే మనంతా బజ్జీలు, పకోడీలు, సమోసాలు ఈ బ్యాచ్ కదండి మంది. మనకి ఇవేమంతాయి. అలా రోడ్డు మీద వెళ్తుంటే వేరుశెనగ పప్పులు వేస్తున్నాడు ఓ దుకాణంలో. పల్లీలు చూడంగానే ప్రాణం లేచొచ్చింది. సరే వీటితో పని జరుపుదాము అనుకుని ఓ ప్యాకెట్ కొన్నాను. ఎంత ఉంటుందో చెప్పండి? 80 రూపాయలు. పగలు చూసే లండన్ కొంత అయితే, రాత్రిపూట చూడాల్సిన లండన్ ఇంకా కొంత ఉన్నది. అయితే పగలంతా తిరిగి ఉన్నాం కదండి, ఎవరైనా కాస్త తిప్పి చూపిస్తే బాగుండు అని అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ కుర్రాడు, ఇతని పేరు మార్సల్, ఇతను మీకెందుకండి నేనంతా తిప్పి చూపిస్తాను, పైగా రిక్షాలో అంటున్నాడు. వెరైటీగా అది చూద్దాం. పల్లీలు తింటూ కాలు మీద కాలేసి కూర్చుని రిక్షాలో లండన్ అంతా తిరుగుతాము అని మనం ఎప్పుడైనా ఊహించామా? ప్రపంచంలో ఎన్నో వింత విషయాలు ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి అని మనం అనుకోవాలి. ఇది లెస్టర్ స్క్వేర్. ఇక్కడంతా సినిమా థియేటర్ల సెంటర్ అన్నమాట. ఇది హాలీవుడ్ సినిమాలు ఏది రిలీజ్ అయినా కూడా ప్రముఖ నటులు, కళాకారులు అందరూ కూడా ఈ ప్రీమియర్స్కి ఇక్కడికి వస్తుంటారు. ఈ మధ్యలో ఉన్న పార్కు లెస్టర్ స్క్వేర్ పార్క్, ఇందులో షేక్స్పియర్ విగ్రహం ఉంది, అలాగే చార్లీ చాప్లిన్ ఆయన విగ్రహం కూడా ఉన్నది. ఇది చైనా టౌన్. చైనా టౌన్లో ఫేమస్ ఏముంటాయండి? చైనీస్ రెస్టారెంట్స్. ఇది థియేటర్ ల్యాండ్. ఇక్కడ థియేటర్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాటకాలు జరుగుతుంటాయి. వీటికి టికెట్ కూడా 30-40 పౌండ్లు అనమాట. అంటే దగ్గర దగ్గర 3-4 వేల రూపాయలు టికెట్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సోహో అంటారు. ఇది నైట్ క్లబ్లు, బార్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. శని ఆదివారాలు వీకెండ్ అయితే ఇక ఈ ప్రాంతం ఎంతో సందడిగా ఉంటుంది. మన భారతదేశాన్ని చూసి తయారు చేసిన రిక్షా ఇది. తొక్కుతున్నదేమో అర్జెంటీనా కుర్రాడు, తొక్కే ప్రదేశమేమో లండన్లో వెస్ట్ ఎండ్, ఎక్కి తిరుగుతున్నది భారతీయుడు. కనుక భూమి గుండ్రంగా ఉంది,
చిన్నదిగా ఉంది అని అనిపిస్తుంది కదండి. చిన్నదిగా ఉన్న మాట నిజమే, కానీ ఖరీదుగా కూడా ఉంది. ఎందుకంటే ఈ 15 నిమిషాలు మనం రిక్షా ఎక్కి తొక్కిన దానికి గాను 15 పౌండ్లు ఖర్చు అయింది, అంటే 1200 రూపాయలు. అయితే లేండి, లండన్లో రిక్షా ఎక్కి తిరిగాము అన్న సరదా మిగిలింది కదా. ఇది పికాడెల్లీ సర్కస్. ఇక్కడ మధ్యలో ఉన్న ఆ చిన్న విగ్రహం చూసారా, దాని పేరు ఎరోస్. అది ప్రపంచంలో మొట్టమొదటి అల్యూమినియంతో చేసిన విగ్రహం అది. ఈ పికాడెల్లీ సర్కస్ ఇది ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఇక్కడ రాత్రి 12-1 గంట వరకు కూడా ఈ టూరిస్టులతో కోలాహలంగా ఉంటుంది. లండన్లో మనం బస్ ఎక్కాము, బోట్ ఎక్కాము, అలాగే రైలు ఎక్కాము, రిక్షా ఎక్కాము. కానీ 2 కాళ్ళ బండి మీద నడిచి చూడాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి మనకి. ఈరోజు మీకు అవి చూపిస్తాను. ఇందులో ముందు కెన్సింగ్టన్ ప్యాలెస్. ఇది లేడీ డయానా ఇంతకుముందు నివాసం ఉన్న ఇల్లు. ప్రస్తుతం ఇది లేడీ డయానా మ్యూజియంగా మార్చారు. బ్రిటిష్ రాజసింహాసనానికి వారసుడైన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య డయానా 1981లో బ్రిటిష్ రాకుమారుడితో వివాహం జరిగినప్పుడు ప్రపంచంలో అందరికంటే ఆవిడ అదృష్టవంతురాలు అని భావించారు. అయితే ఎన్నో ఒడిదుడుకులతో సాగిన ఆవిడ సంసార జీవితం 1996లో విడాకులకు దారితీసింది. 1997లో ప్యారిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. రాజరికం అనే పంజరంలో ఇమడలేకపోయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించింది డయానా. ఆవిడ గౌరవార్థం కెన్సింగ్టన్ ప్యాలెస్లో ప్రిన్సెస్ డయానా మ్యూజియం ఏర్పాటు చేశారు. పార్క్లో మనం నడిచే ఈ మార్గాన్ని ప్రిన్సెస్ డయానా గౌరవార్థం డయానా మెమోరియల్ వాక్వే అని పేరు పెట్టారు. ఇవన్నీ కూడా రాయల్ పార్క్స్, అంటే రాజవంశీయుల ఉద్యానవనాలు. అయితే ఈరోజు సామాన్య ప్రజలు కూడా వీటిల్ని వాడుకునే హక్కు ఉన్నది. ఈ పచ్చటి మైదానాలన్నింటినీ లంగ్స్ ఆఫ్ లండన్, అంటే లండన్ నగరానికి ఊపిరితిత్తు లాంటివి అని ఇక్కడ వాళ్ళందరూ భావిస్తారు. ఈ ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తూ మనం మన సందేహాలకి సమాధానాలను వెతుకుదాం. మన దేశాన్ని వీళ్ళు ఎలా ఆక్రమించారు, 200 ఏళ్ళు ఎలా పాలించారు? ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు 2 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత 2 వీధులు చూడాలి. బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని ఆక్రమించడంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో మొదటివాడు రాబర్ట్ క్లైవ్. ఆయన ఒక క్లర్క్గా పనిచేయడానికి భారతదేశం వచ్చాడు. అయితే సైన్యంలో చేరిన తర్వాత విశేషమైన ప్రతిభని చూపించి అంచెలంచెలుగా ఎదిగి సైన్యాధ్యక్షుడిగా అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట రాజ్యాధికారాన్ని సంపాదించింది బెంగాల్లో. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఓడించారు బ్రిటిష్ వాళ్ళు. అయితే అందుకు సహకరించింది సిరాజుద్దౌలా మంత్రి మీర్ జఫర్. బ్రిటిష్ వారికి అటు మీర్ జఫర్కి ఒక రహస్య ఒప్పందాన్ని కుదిర్చింది ఉమీచంద్ అనే వ్యాపారి. ఇలా కమిషన్లతోనూ ప్రలోభాలతోనూ సిరాజుద్దౌలాని ఓడించాడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్కి ఇంగ్లాండ్లో సాలీనా ఆదాయం కేవలం 500 పౌండ్లు మాత్రమే. అయితే 10 ఏళ్ల పాటు భారతదేశంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసి 3 లక్షల పౌండ్లని ఆయన కూడబెట్టాడు. ఆ డబ్బుతో ఇంగ్లాండ్లో భూములను కొని ఆ గ్రామానికి ప్లాసీ అనే పేరు పెట్టాడు. ఈయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. పార్లమెంట్లో వాటి మీద విచారణ కూడా జరిగింది. ఆ విచారణ నుంచి బయటపడ్డాడు, కానీ ఆత్మక్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి. బ్రిటిష్ వారికి పక్కలో బల్లెంగా నిలిచాడు
టిప్పు సుల్తాన్. టైగర్ ఆఫ్ మైసూర్గా పేరు పొందిన టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని 3 సార్లు యుద్ధంలో ఓడించాడు. అయితే 4వసారి బ్రిటిష్ వారికి సహకరించింది ఒకవైపు మరాఠీలు, మరోవైపు గోల్కొండ నవాబు. ఈ ముగ్గురు కలిసి రాజధాని శ్రీరంగపట్నాన్ని ముట్టడించారు. ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం చెందాడు టిప్పు సుల్తాన్. ఆ బ్రిటిష్ సేనలకి నాయకత్వం వహించింది డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, ఆర్థర్ వెలెస్లీ. నంబర్ 1 లండన్గా ప్రసిద్ధి చెందిన యాప్స్లీ హౌస్, ఇది ఆయన నివాసం. ఇది ఇప్పుడు వెల్లింగ్టన్ మ్యూజియంగా ఉంది. టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులన్నింటినీ కొల్లగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఈరోజు కూడా టిప్పు సుల్తాన్కి చెందిన విలువైన వస్తువులు వేలానికి వస్తున్నాయి ఇక్కడ. బకింగ్హామ్ ప్యాలెస్లో ఉండే రాణి కంటే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్కే ఎక్కువ ఆస్తి ఉంది అని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు. ఆయన అంత ఆస్తిపరుడు ఎలా అయ్యాడో మనం ఊహించుకోవచ్చు. ఇవన్నీ చూస్తే వీళ్ళని మన దేశంలోకి ఎలా రానిచ్చారు అనే అనుమానం మనందరికీ వస్తుంది. అయితే ఆ విషయాల గురించి మనం తెలుసుకోవాలి అంటే 2 వీధులు చూడాలి. అందులో మొదటిది సూది దారం వీధి. అవునండి, థ్రెడ్ నీడిల్ స్ట్రీట్, లండన్. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు మన పెద్దలు. ధనానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు ఈ థ్రెడ్ నీడిల్ స్ట్రీట్లోనే ఉన్నాయి. గ్రాండ్ ఓల్డ్ లేడీగా పిలువబడే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇక్కడే ఉంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడే ఉండేది. 17వ శతాబ్దంలో మొదలైన పారిశ్రామిక విప్లవం మానవ చరిత్రలో అనేక మార్పులు తెచ్చింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు వచ్చాయి. రైళ్లు, రోడ్లు ఏర్పడి సరుకుల రవాణా సులభమైంది. అయితే ఈ వస్తువులను అమ్మడానికి మార్కెట్లు కావలసి వచ్చాయి. దానితో వలస దేశాల కోసం వేట మొదలైంది. ప్రపంచమంతా వెదికి దొరికిన దేశాలన్నీ హస్తగతం చేసుకున్నారు యూరప్లోని పాలకులు. ఇక్కడికి సమీపంలో ఉంది లెడిన్హాల్ స్ట్రీట్. ఈ వీధికి మన దేశానికి 400 ఏళ్ల అనుబంధం ఉంది. భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వీధిలోనే ఉండేది. 125 మంది షేరు హోల్డర్లతో 72,000 పౌండ్ల మూలధనంతో డిసెంబర్ 31, 1600వ సంవత్సరంలో ఏర్పడింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పటి మొఘల్ చక్రవర్తి జహంగీరుతో ఆర్థిక ఒప్పందం చేసుకుంది. ఇంగ్లీషు వారు చూపిన స్నేహానికి, ప్రేమకు ముగ్ధుడైన జహంగీరు ఒక ఫర్మానాను జారీ చేశాడు. ఇంగ్లీషు వర్తకులందరినీ మిత్రులుగా ఆదరించాలని నా అధికారులను నిర్దేశిస్తున్నాను. దేశంలోని ఏ ప్రాంతానికైనా, ఏ పట్టణానికైనా వెళ్లి వ్యాపారం చేయటానికి వారికి అనుమతిస్తున్నాను. వారి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని ఆజ్ఞాపిస్తున్నాను. మన ఇరు దేశాల స్నేహబంధానికి గుర్తుగా మా అంతఃపురానికి అవసరమైన వస్తువులనన్నీ సరఫరా చేస్తారని ఆశిస్తున్నాను. మన స్నేహ సంబంధాలు చిరకాలం వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇది జహంగీరు ఫర్మానా. జహంగీరు కలలు ఎంతవరకు నిజమయ్యాయో చరిత్ర మనకు చెబుతూనే ఉంది. మన భారతదేశం ఎందుకిలా పరాధీనం అవుతోంది అని నేను అడిగాను. మొదట అలెగ్జాండర్తో మొదలుకొని గజనీ మొహమ్మద్ కానివ్వండి, మొఘలు చక్రవర్తులు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇలా మన భారతదేశం పదే పదే దురాక్రమణలకి ఎందుకు గురవుతోంది అని ఇక్కడున్న ఎన్ఆర్ఐలను అడిగాను. మన భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ పద్ధతులన్నీ తెలిసిన భారతీయుల్ని. వాళ్ళన్నారు, వీ హ్యావ్ అవర్ సెల్స్ టు బ్లేమ్ అని. అంటే దీనికి మనమే కారణం, మనల్ని మనమే నిందించుకోవాలి అని. ఒక రకంగా ఆలోచిస్తే అందులో కొంత నిజం ఉన్నదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో సింహభాగాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు
పాండిచ్చేరిని ఆక్రమించుకున్నారు, పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఆక్రమించుకున్నారు, డచ్ వాళ్ళు బర్మాను ఆక్రమించుకున్నారు. కనుక బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు అయితే మరొకళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించుకునేవాళ్ళు. బలహీనుణ్ణి దోచుకోవటానికి బలవంతులు అనేక మంది పొంచి ఉన్నారు ఈ ప్రపంచంలో. కనుక బలహీనంగా ఉండటమే మొదటి తప్పు అనేది వాళ్ళ భావన. విభజించి పాలించారు అని మనం బ్రిటిష్ వాళ్ళని నిందిస్తుంటాం. అయితే నిజానికి మనం మన సమాజంలో అందరినీ సమానంగా చూసామా అన్నది మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. నువ్వు మట్టి పని చెయ్యి, నువ్వు బట్టలు ఉతుకు, నువ్వు కుండలు చెయ్యి, నువ్వు చెప్పులు కుట్టు అని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని అప్పగించి చదువును మాత్రం అతి కొద్ది మంది తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా సమాజంలో వివిధ వర్గాల్ని అణచటానికి వాడారు. దీనివల్ల మన సమాజం ముక్కలైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం సడలింది. పైనున్నది ఎవరైతేనేమిటి, రాజైనా నవాబైనా తెల్లదరైనా మనకు ఒరిగేది ఏమిటి అనే నిర్లిప్తతతో ప్రజలుంటే, స్వార్థ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టని నాయకులు మనకు మెండుగా వచ్చారు. ఇటువంటి సమాజంలోకి చొరబడ్డాడు బ్రిటిష్ వాడు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అని మన వాళ్ళు అంటుంటారు. అలాగే మన దేశానికి అన్నీ ఉన్నాయి కానీ లేనిదల్లా ఒక్కటే, ఐకమత్యం. కుట్రలతో, కుతంత్రాలతో, ప్రలోభాలతో, యుద్ధాలతో ఒక్కొక్కరిని వేరు చేసి ఓడించాడు, దేశాన్ని ఆక్రమించాడు. సకల సంపదలతో కూడిన భారతదేశం చివరికి కాఫీ, టీ, గంజాయి అమ్ముకునే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. మనమంతా భారతీయులం. కుల, మత, భాష, ప్రాంత తేడాలున్న ముందు భారతీయులం మనం అనే భావన రావటానికి 200 ఏళ్ళు పట్టింది. ఒక మహాత్ముడే దిగి రావాల్సి వచ్చింది. ఏనాడైతే మనమంతా ఒకటి అనే భావన వచ్చిందో ఆ భావనే బ్రిటిష్ వాడిని ఓడించింది, దేశం వదిలి వెళ్ళిపోయేలా చేసింది. స్వాతంత్రోద్యమంలో మనం విజయం సాధించాం. అయితే ఈరోజు మరో యుద్ధం జరుగుతోంది. ఇది కనపడని యుద్ధం, అదృశ్య యుద్ధం. ఈ యుద్ధంలో మనం తెలియకుండానే మనం ఓడిపోతున్నాం. మళ్ళీ 200 ఏళ్ళు మనం వెనక్కిపోయే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాలు తెలివి కలవి. అవి జహంగీర్ టైంలో ఎటువంటి ఒప్పందాన్ని అయితే చేసుకున్నాయో మరలా అటువంటి ఆర్థిక ఒప్పందాన్ని ముందుకు తెచ్చాయి. ఇప్పుడు అది మన నెత్తి మీద రుద్దబడింది. ప్రపంచీకరణలో భాగంగా WTO అగ్రిమెంట్ అన్నది జరిగింది. ఇందులో పెద్దగా విశేషమే లేదు. అందరూ కలిసి వ్యాపారం చేసుకోవాలి. ఎవరెక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అదే దీని సారాంశం. ఇందులో నిజానికి పెద్ద తప్పు కూడా లేదు. అయితే సమస్యల ఒక బలవంతుడు, ఒక బలహీనుడు కలిసి వ్యాపారం చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? లాభాలన్నీ వాళ్ళకి, నష్టాలన్నీ మనకి. అది ఇప్పుడున్న సమస్య. టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు, పాలు, నీళ్లు, బిస్కెట్లు ఇటువంటి వస్తువులన్నింటిలోనూ విదేశీ సరుకులు మనకి సమృద్ధిగా దొరుకుతున్నాయి మన దేశంలో. కానీ మనం తయారు చేసే సరుకుల్ని కొనేవాళ్ళు లేరు. మనం పండించిన పంటల్ని సరైన ధర రాదు. పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. విద్యార్థులందరూ నిరుద్యోగులుగా మిగులుతున్నారు. రైతులందరూనేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న సమస్య. నేను ఇక్కడున్నప్పుడు సిటీ అంతా తిరిగి చూశాను. ఇక్కడున్న వస్తువుల్లో మన వాళ్ళు చేయలేనిది ఏమన్నా ఉన్నదా అని. నిజానికి ఇక్కడ సరుకులన్నీ కూడా బహుప్రియంగా ఉన్నాయి. మనం ఓ బట్టలు కొనాలంటే 10,000కి తక్కువ ఒక జత బట్టలు ఇక్కడ రావు. అలాగే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే కనీసం 2,000, 3,000 రూపాయలు లేనిదే భోజనం రాదు. మరి మన దేశంలో తయారైన సరుకులు ఇక్కడ ఎందుకు మనం అమ్మలేకపోతున్నాం? మన వాళ్ళు టొమాటోలు, మిర్చి ఇవన్నీ రోడ్డు మీద పోసి ఎందుకు తగలబెట్టవలసి వస్తుంది ధరలు లేక? ఈ విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రపంచీకరణలో, ఈ కనపడని యుద్ధంలో మనం విజయం సాధించాలి అంటే చేయాల్సిందల్లా ఒక్కటే. ఇక్కడున్న సరుకుల కంటే నాణ్యత కలిగిన సరుకుల్ని తక్కువ ధరతో
తయారు చేయగలిగితే ఈ పోటీలో మనం విజయం సాధిస్తాం. ఇక్కడ దొరికే వస్తువులన్నీ కూడా సరిగ్గా మన వాళ్ళకి కాస్త శిక్షణ, కనీస సౌకర్యాలు ఇవి కనుక మనం కలగజేస్తే మన వాళ్ళు వీటిలన్నిటినీ ఎడం చేత్తో తయారు చేస్తారు. ఇది తయారు చేయాలి అంటే ముందు మనకి కావాల్సింది ఆ నైపుణ్యాన్ని ఇచ్చే శిక్షణ కావాలి. ఆ శిక్షణ కావాలి అంటే కొంత చదువు కావాలి. చదువుకున్న వాడికి తన కాళ్ళ మీద తాను నిలబడే కనీస సౌకర్యాలు ఇవ్వాలి. మనం ఆర్థిక సహాయం కావాలి, రవాణా సౌకర్యాలు కావాలి, అలాగే ఇంధనం, కరెంటు ఇవన్నీ వీలైనంత తక్కువ ధరకి ప్రభుత్వం మనకి అందజేయాలి. అన్నిటికంటే మించి అవినీతి లేని పాలన కావాలి. సో చదువు, కనీస సౌకర్యాలు, అవినీతి లేని పాలన ఇవి ఈరోజు మన అవసరాలు. వీటిల్ని ప్రజలకి అందించడం ఎలా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. లండన్లో ప్రతి చెట్టు వెనుక, ప్రతి పుట్ట వెనుక చరిత్ర ఉంటుంది. మనం ఇంతసేపు ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతానికి ఒక గొప్ప పేరుంది. ఎందరో మహామహులు ఇక్కడ ప్రసంగించారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. కార్ల్ మార్క్స్ ఇక్కడ మాట్లాడాడు, లెనిన్ ఇక్కడ మాట్లాడాడు. ఇటువంటి మహనీయులు ఎందరో ఇక్కడ ప్రసంగించారు. ఈ ప్రాంతం పేరు స్పీకర్స్ కార్నర్, హైడ్ పార్క్, లండన్. అయితే మహనీయులు ఒక్కళ్ళ వల్లనే దీనికి పేరు రాలేదు. ఈ ప్రాంతంలో మీరు నుంచుని మీ మనసుకు నచ్చిన ఏ అంశాన్ని గురించి అయినా మనం మాట్లాడవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవి రెండు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి. మహామహులు మాట్లాడిన ప్రదేశంలో ఉండి మహాత్ముని మాటల్ని మనం గుర్తుకు తెచ్చుకున్నాం. ఐకమత్యంతో అసలు సమస్యలని మనం పరిష్కరించుకోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ మనని వేరు చేస్తాయి. కలిసి ఉంటే సాధిస్తాం, విడిపోతే ఓడిపోతాం. అభివృద్ధి అన్ని సమస్యలకి పరిష్కారం. ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక టూరిస్ట్గా నేను చూసిన లండన్ ఇది. వచ్చేసారి మరొక దేశం, మరొక ప్రజలు, మరో చరిత్ర, మరో సంస్కృతిని చూద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.